నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా అంటూ ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరణమా పోరు తెలంగాణమా అంటూ యువ కళాకారులు పాడుతూ చిందేస్తూ డప్పుల సవ్వడితో కొడుతూ ఉంటే ప్రతి ఒక్క తెలంగాణ ఉద్యమకారుడి రక్తం సరసలా మరిగింది. అంతటి ప్రాముఖ్యం ఉన్న యువ తెలంగాణ కళాకారులు నేడు మనం కోరుకున్న తెలంగాణ ఉద్యమం 60 సంవత్సరాల ఉద్యమం, 60 సంవత్సరాల మన కళ స్వప్నించింది. ఆ స్వప్నించిన తెలంగాణను మనం కోరుకున్న విధంగా నిలబెట్టాలి. అంటే పునర్నిర్మాణం జరగాలి. పునర్నిర్మాణం జరగాలంటే ఇప్పుడు మన ఉద్యమంలో ఎలాగైతే మనకు పట్టుకొమ్మలాగా ఉన్నారో తెలంగాణ పాట కళాకారులు, జానపద నృత్యాలు, డప్పు కళాకారులు, ఒగ్గు కళాకారులు, ఇలా ఎన్నో కళాకారుల బృందాలు ఉన్నాయి. ఇలాంటి కళాకారుల బృందాలు నేటి పునర్నిర్మాణంలో కూడా, అంటే మన పునర్నిర్మాణంలో తెలంగాణలో ఎలాంటి సామాజిక అంశాలు ఉన్నాయి. ఇప్పుడు మన తెలంగాణలో ఈ మధ్యనే చూసుకున్నాం, సర్వేలో చూసుకున్నాం, మన పసిపిల్లల్ని, ఆడపిల్లల్ని ఉరికిలోనే చంపేస్తున్నాం. అలాంటి ఇంకా పారిశుద్ధ్యపరమైన విధంగా కానీ, తర్వాత ఆడపిల్లల్లో గ్రామాల్లో పరిశుభ్ర కార్యక్రమాల్లో కానీ, వీటన్నిటిపైన యువ కళాకారులు తమ గొంతుతో, తమ నృత్యంతో, తమ జానపద కళలతో ఎంతో వాళ్ళ ప్రజల్లో అవగాహన తీసుకొస్తూ తెలంగాణ పునర్నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషించి అందరికీ తెలంగాణ పునర్నిర్మాణంలో కీలక బాధ్యత పోషించాల్సిన అవసరం ఉంది. ఒక యువత ఎలా ఉంటుందంటే, యువత గురించి ఒక శ్రీశ్రీ గారు అన్నారు, అందులో యువత 2 రకాలు అంటారు. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, పేర్లకి శిఖార్లకి పుకార్లకి నిబద్ధులు. కానీ కొంతమంది యువతరం ముందు తరం దూతలు, నవజీవన బృందాల నిర్ణేతలు, వారికి మా లాభాలు. అలాగే ఇటువంటి మన తెలంగాణ ఉద్యమంలో మన ఉద్యమ స్ఫూర్తిని గ్రహించిన తెలంగాణ యువ కళాకారులు కూడా తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా అదే విధంగా భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ, తెలంగాణ యువ కళాకారులకు తెలంగాణ ఉద్యమంలో ఎందరో తమ వంతు పాత్ర పోషించినటువంటి వాళ్ళు తెలంగాణ పునర్నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషించాలని కోరుకుంటూ నాకు